ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమ నిన్ను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నీవిటు సోకెంపనేలా వగచి వగచి ఇటు భీతిల్లనేలా. ఇప్పుడే నీకి చెరబిడిపిలుతును కూర్చుండుమునా మూపు మీదను. వచ్చిన త్రోవని కొనిపోయెదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించే చంతద నిలిచే. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చంచల భావము అరయగా అల్ప శరీరుడవీవు. ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవు. కడలిలోననే జార విడుతువు అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. సీత పలికిన మాటల తేరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. కొండంతగతన కాయము పెంచెను. కాంతివంతుడై చెంత నిలిచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిధి దాటదనయ్యా. క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదగినను కనుగణరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.